పిలుపులు అందుతాయా? మొన్న ఆగస్టు 15వ తారీఖున ప్రభుత్వం వారు ఒక పథకాన్ని తీసుకొచ్చారు. ఆ పథకం ఏంటంటే ఫ్రీ బస్ అని చెప్పి బస్సు ఇంటికి తెచ్చేసుకున్నారు. కనుక ఫ్రీ బస్ అంటే బస్సు ఇంటికి తీసుకోవని కాదు, అక్కడ బస్సులో ప్రయాణం, అది కూడా ఎవరికి? స్త్రీలకి ఉచితమని. మరి అవి ఆ రోజు జరిగినాయో లేదో తెలియదు, లేకపోతే ఇంతకుముందు ఎప్పుడైనా వేరే రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేసిన జరిగిందో తెలియదు. కానీ ఆ రోజు సాయంకాలానికి సోషల్ మీడియా నిండా పుష్కలమైన వీడియోలో ఏమన్నా తెలుసా? ఈ ఫ్రీ బుక్స్ ఎక్కిన స్త్రీలు ఫ్రీగా చక్కగా కూర్చోవాలా, కూర్చోకుండా ఆ సీట్ల కోసం ఒక్కొక్కళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి? దెబ్బలాడుకుంటున్నారు. ఆ దెబ్బలాట్లు ఎలా ఉన్నాయంటే WWF అని ఒకటి ఉంటుంది, ఒక రింగులో కొట్టుకుంటూ ఉంటారు. ఇంకా అలా దెబ్బలాడుకుంటారు బస్సుల్లో. ఏంటంటే నేను ముందు వచ్చానంటే నేను ముందు వచ్చాను, నువ్వేనా కూర్చో, నేను కూర్చోవద్దా, కొంచెం జరగండి, నేను జరగలేనని చెప్పి. మరి ఎలా గొడవ వస్తుందో తెలియదు. కొంతమంది స్త్రీల గొడవలు ఎందుకు వస్తాయో కూడా తెలియదు కదా. ఏదో ఒక కారణం చేత గొడవలు వచ్చేసినాయి. ఇప్పుడు వాళ్ళు జుట్లు పట్టుకుని కూర్చుంటే ఈ బ్రదర్స్ ఉన్నారు కదా, మళ్ళీ వాళ్ళకి ఫ్రీ టికెట్ లేదు కదా. ఫ్రీ టికెట్ లేకపోయినా మీకు ఫ్రీ ఎంటర్టైన్మెంట్ ఉంది ఎక్కడ? బస్సుల్లో. వీళ్ళు ఏం చేస్తున్నారు? గొడవ ఆపాలా, ఆపకుండా అందరూ ఫోన్లు తీసి చక్కగా ఏం చేస్తున్నారు చెప్పండి? రికార్డింగ్లో. ఈ రోజులు ఇది ఎక్కువైపోయింది ప్రతి చోట. ఇదివరకు ఏదైనా యాక్సిడెంట్ అయితే గబగబ వెళ్ళి లేవదీసేవారు. ఇప్పుడు వెంటనే ఫ్రెండ్స్, ఇప్పుడే ఇక్కడ యాక్సిడెంట్ జరిగింది, ఆడికి యాక్సిడెంట్ అంటే కూడా రాదు, ఆడికి ఫోన్ పెట్టేసుకుని ఇప్పుడే ఇక్కడ యాక్సిడెంట్ జరిగింది అంటాడు. ఆడు ఏదో ఒకటి యూట్యూబ్లోనో లేకపోతే ఇంకెక్కడ ఇన్స్టాగ్రామ్లోనూ ఇప్పుడు అప్లోడ్ చేసేలా వీడియో. ఇదివరకు చక్కగా లేపి వాటర్ కావాలంటే వాటర్, ఏది కావాలంటే అది ఇచ్చేవారు. కానీ ఇప్పుడు అందరూ కూడా ఫోన్లు తీయడం, అవన్నీ రికార్డింగ్లు చేయడం. కొన్ని రకాలైన రోజుల్లో కొన్ని రకాలైన పథకాలు ప్రవేశపెడుతున్నప్పుడు ఆ అధికారులు కొంతమందిని పిలుస్తారు. అమ్మ మీరు ఇప్పుడు ఈ పథకంలో ఉండాలి, లేకపోతే ఈ స్టేజ్ మీద ఉండాలి, ఈ బస్సులో మీరు ఉండాలి, ఇలా ఉండాలని కొన్ని పిలుపులు అందుతూ ఉంటాయి. ప్రపంచంలో చాలామందికి చాలా విచిత్రమైన పిలుపులు వస్తూ ఉంటాయి.